రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. సాంప్రదాయంగా పల్లెలకే పరిమితమైన భోగి మంటలు నగరాల్లోనూ కనువిందు చేశాయి. నగరాల్లోని గేటెడ్ కమ్యూనిటీలో భోగి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా భోగి మంటల చుట్టూ చేరి పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు జరిగాయి. ఇంటి లోగిళ్లలో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు మహిళలు. తెల్లవారుజామునే భోగి మంటలు వెలిగించి మహిళలు, పెద్దలు, చిన్నపిల్లలు ఉత్సాహంగా భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. దిష్టి దోషాలు పోవాలని ప్రార్థిస్తూ పాత వస్తువులని భోగి మంటల్లో వేశారు. కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో సంప్రదాయ పాటలు, డప్పులు మూతలతో పొంగల్ వేడుకలకు మరింత శోభ చేకూరింది. భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి భోగి మంటలపై నీళ్లు కాచుకొని ఆ నీటితో స్నానం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయంటారు పెద్దలు. మంటలు పూర్తిగా చల్లారిపోయాక అందులో నుంచి వచ్చే బూడిదలు ఒంటిపై పెట్టుకుంటే దోషాలు, దిష్టి తొలగిపోతుందని, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. చాలా ప్రాంతంలో సామూహిక భోగి పండ్ల వేడుక కూడా నిర్వహించారు. పిల్లలపై రేగి పండ్లు, పూలు, నాణేలను చల్లారు. కాలం మారుతున్న పద్ధతులు మాత్రం ఎప్పటికీ కొనసాగాలంటున్నారు పెద్దలు. ప్రస్తుతం జనరేషన్ లో యువతకు, పిల్లలకు భోగి మంటల ప్రాధాన్యతను తెలియచేయాలంటున్నారు సీనియర్ సిటిజన్స్. భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి ధగ ధగ మెరిసే ధాన్యపు ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా చాలా బాగా ఉంది. మాకు 2-3 సంవత్సరాల నుంచి ఈ రకమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకొని పండగలు జరుపుకుంటున్నాం. అంతా పల్లెటూరి వాతావరణంలో పండగలు. ఇప్పుడు మేము ఈ బహుశా మా వయసు వాళ్ళందరం చిన్నప్పుడు పల్లెటూళ్ళలో పెరిగిన వాళ్ళం. అప్పుడు ఆడుకున్న ఆటలు అవన్నీ ఎట్లా ఉన్నాయి అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మా ముందు మేము చూసుకొని ఆడుకొని ఆనందిస్తున్నాం. చాలా బాగుందండి. ఈ పండుగ కదా, అన్ని పండుగలు కూడా ఇలాగే చేసుకుంటాం మేము. ఎప్పుడో చిన్నప్పుడు చూసే మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుంటుంది. ఇంట్లోని పాత వస్తువులను భోగి మంటల్లో వేసినట్టే మనిషిలో ఉన్న చెడు ఆలోచనలు, అభిప్రాయాలను కూడా తొలగించి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భోగి పండుగ తెలుపుతుందన్నారు. అలా ఫ్రెండ్లీగా ఉంది ఎన్వైరన్మెంట్, మొత్తం విలేజ్ ఎన్వైరన్మెంట్ ఉంది. సో ఇట్స్ వెరీ నైస్, క్లోజ్ టు కల్చర్ ఉంది. సంక్రాంతి థీమ్ అనుకున్నాము. సో గొబ్బెమ్మలు తీసుకొచ్చి కోడి పందాలు రిప్రజెంటింగ్ అవర్ పాట్, పొంగలు, మన వరి అవన్నీ రీప్రజెంట్ చేస్తూ, కైట్ అవన్నీ రీప్రజెంట్ చేస్తూ వేస్తున్నాం మేము. అందరూ ఒక దగ్గరికి చేరి భోగి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని అంటున్నారు నగరవాసులు. భోగితో పాటు ముగ్గుల పోటీలు, హరిదాస కీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలు స్పెషల్ గా నగరంలో కనిపిస్తున్నాయి.